ముగ్గురు ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 24న రామరాజ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కింగ్స్ బిర్యానీ హోటల్ నిర్వహించేందుకు పలువురు దగ్గర నుంచి 57 లక్షలు అప్పు తీసుకున్నాడు రామరాజ్. ఈ క్రమంలో తిరిగిచ్చే వ్యవహారంలో వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రోజు మనకి ఇదిలో నలుగురు మంది A1 వచ్చేసి మొహమ్మద్ బాజీ ఈజ్ రియల్ ఎస్టేట్ పని చేస్తారు, ప్లస్ ఆల్సో స్క్రాప్ బిజినెస్ ఉంది. A2 రాజశేఖర్ రెడ్డి కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు. A3 మొహమ్మద్ నవాజ్ వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. అండ్ A4 సయ్యద్ మజీద్ హైదర్ వీళ్ళు ఎలక్ట్రీషియన్ మౌలాలి ఏరియాలో ఉంటారు. వీళ్ళ నుంచి మనకి ఏం తెలిసింది అంటే, అండ్ ఆ సూసైడ్ నోట్ చదివి మనకి ఏం తెలిసిందంటే, ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ చనిపోయే వాళ్ళు రామరాజ్ అండ్ శశాంక్ వాళ్ళ బిజినెస్ కోసము వీళ్ళ నుంచి ఆల్మోస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ 57 lakhs డబ్బులు లోన్ లాగా తీసుకున్నారు. ఈ లోన్స్ తీసుకున్న దానికి హై ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేశారు. అండ్ ఆల్సో మేము వెరిఫై చేస్తే వాళ్ళకి చనిపోయే రోజు అంటే 24th ఆర్ 23rd నైట్ అండ్ 24th ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి వీళ్ళిద్దరి నుంచి కూడా కాల్ వచ్చింది. A1 అండ్ A2 నుంచి కూడా కాల్ వచ్చింది. సో వీ కెన్ కనెక్ట్ దట్ వీళ్ళకి వాళ్ళ నుంచి కొంచెం హరాస్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఆ సూసైడ్ నోట్ లో కూడా వీళ్ళు నలుగురు పేరుని కూడా రాశారు దట్ వీళ్ళు లోన్ రిటర్న్ కోసం కొంచెం హరాస్మెంట్ చేస్తున్నారు. నలుగురిని మేము కస్టడీలో తీసుకున్నాము.